సెల్ఫ్ డ్రైవ్ కష్టాలు ప్లస్ మోసాలు ఏంటంటే, నేను ఒక కార్ యాక్సిడెంట్ అయింది 2009 స్కోడా లారా. సెల్ఫ్ డ్రైవ్ తీసుకెళ్లారు కస్టమర్, యాక్సిడెంట్ అయింది, మేజర్ యాక్సిడెంట్ అయింది. దానికి ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ఫుల్ అయితే క్లెయిమ్ కాదు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా లేదు. యాక్సిడెంట్ అయితే మేజర్ యాక్సిడెంటే, ఎవరికి ఏం కాలేదు బై లక్. కానీ కార్ మాత్రం హెవీగా డ్యామేజ్ అయింది. దాన్ని చేయాలి అంటే మినిమం చార్జెస్ 2 లక్షలు దాటిపోతుంది. నాకు తెలిసినంత వరకు మరీ 2009 కార్ని సెల్ఫ్ డ్రైవ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు కూడా ఎప్పుడైనా సెల్ఫ్ డ్రైవ్కి కార్ ఏదైనా తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కండిషన్లో ఉన్న కార్, 5 years 7 years లోపల ఉన్న కార్ ప్లస్ ఇన్సూరెన్స్ ఉన్న కార్నే సెల్ఫ్ డ్రైవ్ కి తీసుకెళ్ళండి. ఇంకో కార్ మా రెగ్యులర్ కస్టమర్ సెల్ఫ్ డ్రైవ్ కార్ ఇస్తారు, కియా సెల్టోస్, తీసుకుపోయి తాకట్టు పెట్టేసారు. 1.5 lakh కి తాకట్టు పెట్టిరు. ట్రాకర్ ఉంది కాబట్టి ఏదో జస్ట్ సేవ్ అయినారు. సో ఇలా సెల్ఫ్ డ్రైవ్ మోసాలు ఉన్నాయి, దాంతో పాటు వాళ్ళు పడే కష్టాలు కూడా ఉన్నాయి. అండ్ సెల్ఫ్ డ్రైవ్ కార్లు అనేది ఇప్పుడు చాలా మంచి బిజినెస్ అన్నమాట. మంచిగా యూటిలైజ్ చేసుకుంటే చాలా బెటర్ ఉంటుంది ఆ బిజినెస్. సో జాగ్రత్తగా చూస్ చేసుకోండి.